మీరెప్పుడైనా ఆలోచించారా ఒక లేజర్ బీమ్ మెటల్ని కట్ చేయడం ఎలా జరుగుతుందని? లేదా సైంటిస్ట్ మన హెయిర్ కంటే థౌజండ్స్ ఆఫ్ స్మాలర్ మెటీరియల్స్తోని టెక్నాలజీస్ని ఎలా క్రియేట్ చేస్తున్నారని? సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే ఎన్ని టెక్నాలజీస్, లేజర్స్, ఆప్టికల్ ఫైబర్స్, నానో టెక్నాలజీ అన్నీ ఒక సింగిల్ ఫండమెంటల్ కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉన్నాయి. అది లైట్ బిహేవియర్ అండ్ ఎనర్జీ ఇంటరాక్షన్. బట్ మన డైలీ లైఫ్లో మనం లైట్ని సింపుల్గా చూస్తాం. యాక్చువల్లీ లైట్ బిహైండ్ ఉన్న సైన్స్ చాలా పవర్ఫుల్ అండ్ ఫ్యాసినేటింగ్. ఈ వీడియోలో మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ నుంచి స్టార్ట్ చేసి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, లేజర్ టెక్నాలజీ, ఆప్టికల్ ఫైబర్ అండ్ నానో టెక్నాలజీ వరకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా అర్థం చేసుకుందాం. ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీరు ఈ లైట్ సైన్స్ ఎలా మోడర్న్ టెక్నాలజీని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుందో క్లియర్గా విజువలైజ్ చేస్తారు. ఫస్ట్ మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గురించి చూద్దాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఎనర్జీ వేవ్స్ ఫామ్లో స్పేస్లో ట్రావెల్ అవ్వడం. ఈ వేవ్స్ స్పీడ్ ఆఫ్ లైట్తో ట్రావెల్ చేస్తాయి. స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కలిసి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని పిలుస్తారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ ఉంటాయి. అవి రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, విజిబుల్ లైట్, అల్ట్రావైలెట్ రేడియేషన్, ఎక్స్రేస్ అండ్ గామా రేస్. వీటిని వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ బేసిస్ మీద అరేంజ్ చేస్తారు. ఫస్ట్ రేడియో వేవ్స్. రేడియో వేవ్స్కి లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది అండ్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. రేడియో వేవ్స్ మెయిన్లీ రేడియో బ్రాడ్కాస్టింగ్, టెలివిజన్ కమ్యూనికేషన్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ మైక్రోవేవ్స్. మైక్రోవేవ్స్ వేవ్ లెంత్ రేడియో వేవ్స్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. మైక్రోవేవ్స్ని రేడార్ సిస్టమ్స్, శాటిలైట్ కమ్యూనికేషన్ అండ్ మైక్రో ఓవెన్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇన్ఫ్రారేడియేషన్. ఇన్ఫ్రారేడియేషన్ మోస్ట్లీ హీట్ ఎనర్జీతో సంబంధం ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ని రిమోట్ కంట్రోల్స్, నైట్ విజన్ డివైజెస్ అండ్ థర్మల్ ఇమాజినేషన్ కెమెరాస్లో యూజ్ చేస్తారు. దాని తర్వాత విజిబుల్ లైట్. విజిబుల్ లైట్ అంటే మన ఐస్కి కనపడే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ పార్ట్. విజిబుల్ లైట్లో వాయిలెట్ నుంచి రెడ్ వరకు కలర్స్ ఉంటాయి. ఈ స్మాల్ రీజన్ వల్ల మనం మన సరౌండింగ్స్ని, వరల్డ్ని చూస్తాం. నెక్స్ట్ అల్ట్రావైలెట్ రేడియేషన్. అల్ట్రావైలెట్ రేడియేషన్కి విజిబుల్ లైట్ కంటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అల్ట్రావైలెట్ రేడియేషన్ని స్టెరిలైజేషన్, మెడికల్ ట్రీట్మెంట్స్ అండ్ కరెంట్ వెరిఫికేషన్లో కూడా వాడతారు. నెక్స్ట్ ఎక్స్రేస్. ఎక్స్రేస్కి వెరీ హై ఎనర్జీ ఉంటుంది. ఎక్స్రేస్ మెటీరియల్స్ని పెనిట్రేట్ చేయగలవు. అందుకే మెడికల్ ఇమేజింగ్ అండ్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్లో ఎక్స్రేస్ని యూజ్ చేస్తారు. లాస్ట్ గామా రేస్. గామా రేస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో హైయెస్ట్ ఎనర్జీ కలిగిన రేడియేషన్. గామా రేస్ మోస్ట్లీ న్యూక్లియర్ రియాక్షన్స్ అండ్ రేడియో యాక్టివ్ ప్రాసెసెస్లో జనరేట్ అవుతాయి. గామా రేస్ని క్యాన్సర్ ట్రీట్మెంట్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని చూద్దాం. అది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే లైట్ ఒక మెటల్ సర్ఫేస్ మీద పడి ఆ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవ్వడం. ఈ ఎమిటెడ్ ఎలక్ట్రాన్స్ని ఫోటో ఎలక్ట్రాన్స్ అని పిలుస్తారు. సైంటిస్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ చేశారు. ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవ్వాలంటే లైట్ ఫ్రీక్వెన్సీ ఒక మినిమం వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి. లైట్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తే ఎమిటెడ్ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ కైనెటిక్ ఎనర్జీ లైట్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన మినిమం ఫ్రీక్వెన్సీని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తారు. మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన మినిమం ఎనర్జీని వర్క్ ఫంక్షన్ అని పిలుస్తారు. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే అది మన ఐన్స్టీన్ తాత ప్రకారం లైట్ ప్రోటాన్స్ అనే పార్టికల్స్ లాగా బిహేవ్ చేస్తుంది. ప్రోటాన్ ఎనర్జీలో ఒక పార్ట్. ఎలక్ట్రాన్ని మెటల్ నుంచి రిలీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. మిగతా ఎనర్జీ ఎలక్ట్రాన్ కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ రిలేషన్ని ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అని పిలుస్తారు. లైట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయగలిగే డివైస్ని ఫోటోసెల్ అని పిలుస్తాం. ఫోటోసెల్స్ని ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్, బర్గ్లర్ అలార్మ్స్, కెమెరా లైట్ మీటర్స్ అండ్ సోలార్ డివైజెస్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు ఆటమ్స్ ఒక ఎనర్జీ లెవెల్స్ గురించి చూద్దాం. ఆటమ్స్లో ఎలక్ట్రాన్స్ స్పెసిఫిక్ ఎనర్జీ లెవెల్స్లో ఉంటాయి. లో ఎనర్జీ లెవెల్ని గ్రౌండ్ స్టేట్ అని పిలుస్తారు.
ఎలక్ట్రాన్ ఎనర్జీ అబ్జర్వ్ చేసి హై ఎనర్జీ లెవెల్కి మూవ్ అవుతుంది. దాన్ని ఎక్సైటెడ్ స్టేట్ అని పిలుస్తాం. కొన్ని ఎక్సైటెడ్ స్టేట్స్ ఎక్కువ టైం మెయింటైన్ అవుతాయి. ఇవి మెటాస్టేబుల్ స్టేట్స్. మెటాస్టేబుల్ స్టేట్స్ లేజర్ ఆపరేషన్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆటమ్స్ రేడియేషన్ ఎమిట్ చేయడానికి 2 మెయిన్ ప్రాసెసెస్ ఉంటాయి. ఫస్ట్, స్పాంటేనియస్ ఎమిషన్. ఎగ్జైటెడ్ ఆటమ్ ఆటోమేటిక్గా గ్రౌండ్ స్టేట్కి రిటర్న్ అయ్యి ఫోటాన్ ఎమిట్ చేస్తుంది. సెకండ్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్. ఇన్కమింగ్ ప్రోటాన్ ఒక ఎగ్జైటెడ్ ఆటమ్ని స్టిమ్యులేట్ చేసి సేమ్ ఎనర్జీ అండ్ డైరెక్షన్తో ఇంకో ప్రోటాన్ ఎమిట్ చేయడానికి కాజ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ లేజర్ ప్రిన్సిపల్కి బేస్. నార్మల్ కండిషన్స్లో చాలా ఆటమ్స్ గ్రౌండ్ స్టేట్లో ఉంటాయి, బట్ లేజర్ ఆపరేషన్ కోసం ఎగ్జైటెడ్ స్టేట్లో ఎక్కువ ఆటమ్స్ ఉండాలి. ఈ కండిషన్ని పాపులేషన్ ఇన్వర్షన్ అని పిలుస్తాం. ఆటమ్స్ని ఎనర్జీ సప్లై చేసి పాపులేషన్ ఇన్వెన్షన్ అచీవ్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ని ఆప్టికల్ పంపింగ్ అని పిలుస్తాం. ఇప్పుడు లేజర్ గురించి చూద్దాం. లేజర్ ఫుల్ ఫామ్ లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. లేజర్ లైట్కి కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. లేజర్ లైట్ మోనోక్రోమాటిక్ అంటే సింగిల్ వేవ్ లెంత్. లేజర్ లైట్ ఈజ్ హైలీ డైరెక్షనల్ అంటే లేజర్ బీమ్ న్యారో గ్యాప్స్లో కూడా ట్రావెల్ చేయగలుగుతుంది. లేజర్ లైట్ ఈజ్ కొహెరియంట్, వేవ్స్ సేమ్ ఫేస్లో మూవ్ అవుతాయి. లేజర్ లైట్ ఈజ్ హైలీ ఇంటెన్స్, ఎనర్జీ స్మాల్ ఏరియాలో కాన్సన్ట్రేట్ అవుతుంది. వన్ ఫేమస్ ఎగ్జాంపుల్ ఈస్ రూబీ లేజర్. రూబీ లేజర్లో రూబీ క్రిస్టల్ లేజర్ మీడియంగా వర్క్ చేస్తుంది. ఫ్లాష్ లైట్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది. 2 మిరర్స్ ఆప్టికల్ రిజోనేటర్ క్రియేట్ చేస్తాయి. ఫ్లాష్ లైట్ క్రోమోనియం ఆటమ్స్ని ఎక్సైట్ చేస్తుంది. పాపులేషన్ ఇన్వర్షన్ క్రియేట్ అవుతుంది. సిమ్యులేటెడ్ ఎమిషన్ వల్ల ప్రోటాన్స్ యాంప్లిఫై అవుతాయి. ఫైనల్లీ పవర్ఫుల్ రెడ్ లేజర్ బీమ్ జనరేట్ అవుతుంది. లేజర్స్ చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్లో యూస్ అవుతున్నాయి. మెడికల్ సర్జరీ, ఇండస్ట్రియల్ కటింగ్ అండ్ వెల్డింగ్, బార్కోడ్ స్కానర్స్, లేజర్ ప్రింటర్స్, ఆప్టికల్ కమ్యూనికేషన్ అండ్ సైంటిఫిక్ రీజన్స్లో కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి చూద్దాం. లైట్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి ట్రావెల్ అయితే నార్మల్ నుంచి అవేగా బెండ్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒక స్పెసిఫిక్ యాంగిల్ మీద రిఫ్లెక్టెడ్ రే సర్ఫేస్కి ప్యారలర్గా ట్రావెల్ అవుతుంది. ఆ యాంగిల్ని క్రిటికల్ యాంగిల్ అని పిలుస్తాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ అయితే లైట్ సెకండ్ మీడియంలో ఎంటర్ అవుతుంది. ఇన్స్టెడ్ కంప్లీట్లీ రిఫ్లెక్ట్ అయ్యి ఫస్ట్ మీడియంలోకి వెళ్ళిపోతుంది. ఈ ఫినామినాని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని పిలుస్తాం. ఈ ప్రిన్సిపల్ మీదనే ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీ వర్క్ చేస్తుంది. ఆప్టికల్ ఫైబర్ అంటే వెరీ థిన్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ స్టడ్. లైట్ సిగ్నల్స్ని లాంగ్ డిస్టెన్స్కి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఆప్టికల్ ఫైబర్ స్ట్రక్చర్లో 3 పార్ట్స్ ఉంటాయి: కోర్, క్యాడ్లింగ్, ప్రొటెక్టివ్ కోటింగ్. లైట్ కోర్లో ట్రావెల్ చేస్తుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల రిపీటెడ్లీ రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే సిగ్నల్స్ లాంగ్ డిస్టెన్స్కి వెరీ స్మాల్ లాస్తో ట్రావెల్ అవుతాయి. ఆప్టికల్ ఫైబర్స్ మెయిన్లీ ఇంటర్నెట్ కనెక్షన్, కేబుల్ టెలివిజన్, మెడికల్ ఎండోస్కోపీ అండ్ మిలిటరీ కమ్యూనికేషన్లో యూజ్ చేస్తారు. ఫైనలీ నానో టెక్నాలజీ గురించి చూద్దాం. నానో టెక్నాలజీ అంటే 1 నానోమీటర్ నుంచి 100 నానోమీటర్స్ రేంజ్లో ఉన్న మెటీరియల్స్ గురించి స్టడీ చేయడం. ఒక నానోమీటర్ అంటే 1 బిలియన్త్ ఆఫ్ ఏ మీటర్. ఈ స్మాల్ స్కేల్లో మెటీరియల్స్కి యూనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. నానో మెటీరియల్స్కి వెరీ లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, హై స్ట్రెంగ్త్ ఉంటుంది, బెటర్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉంటుంది, ఇంకా కెమికల్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అయ్యి ఉంటుంది. నానో మెటీరియల్స్కి డైమెన్షన్స్ బేస్ మీద క్లాసిఫై చేస్తారు. 0 డైమెన్షనల్ నానో మెటీరియల్స్, ఎగ్జాంపుల్ క్వాంటమ్ డాట్స్. 1 డైమెన్షనల్ నానో మెటీరియల్స్, నానో వైర్స్ అండ్ నానో ట్యూబ్స్. 2 డైమెన్షనల్ నానోమీటర్స్, నానో ఫిల్మ్స్ అండ్ కోటింగ్స్. 3 డైమెన్షనల్ నానోమీటర్స్, బల్క్ నానోమీటర్స్. నానో టెక్నాలజీకి అప్లికేషన్ చాలా ఉంటాయి. మెడిసిన్, ఎలక్ట్రానిక్స్, సోలార్ సెల్స్, సెన్సర్స్, కాస్మెటిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్లో కూడా యూజ్ చేస్తారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ నుంచి లేజర్స్, ఆప్టికల్ ఫైబర్స్ అండ్ నానో టెక్నాలజీ వరకు
సైన్స్ ఆఫ్ లైట్ మోడర్న్ టెక్నాలజీని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసింది. ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే మన మోడర్న్ వరల్డ్లో యూజ్ అవుతున్న టెక్నాలజీస్ ఎలా వర్క్ చేస్తున్నాయో మనకి క్లియర్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ.